అరే 3 మ్యాచ్లు టాస్ మాత్రం నేనే గెలిచిండు. కానీ వాళ్ళు మాత్రం 2 మ్యాచ్లు గెలిచిండు. నీ అవ్వ గాడ్ మస్ట్ బి క్రేజీ బ్రో. అరే మనం ఈ మ్యాచ్ కి దొబ్బితే సొంత గడ్డ పైన సిరీస్ దొబ్బిందని బిరుదొస్తది. నీ అవ్వ ఎలాగైనా సరే సిరీస్ ని సైలెంట్ చేయాలి. అరే ఏమంటావు క్లాసన్ బ్రో? నీ అవ్వ ఈ బిరుదు నాకొక్కడికే రాదు, నీకు కూడా వర్తిస్తది. అరే మధ్యలో నేనేం చేశాను భయ్యా మార్క్రమ్ము? నీ అవ్వ పేరు వస్తే నీకే రావాలి, పేరు పోయినా నీకే పోవాలి. మధ్యలో నేనేం చేశాను చెప్పు? అరే నువ్వేం చేసావా? తెలుగు టైటన్స్ పక్క హై ఫ్లవర్ పవన్ షరావత్ ఏ విధంగా సౌత్ ఆఫ్రికాకు 6 ఫ్లయర్ నువ్వు. నీ అవ్వ ఏమైనా సరే నువ్వు నేను సగం సగం పంచుకోవాలి. అది విన్నింగ్ మూమెంట్స్ అయినా సరే, లూజింగ్ మూమెంట్స్ అయినా సరే. అరే అయితే ఇండియాని ఒట్టిగానే పిసికి సిరీస్ ని సమానం చేయాలంటావు? నీ అవ్వ ఇక చూసుకో, రెచ్చిపోతా. నీ అవ్వ వీడెవడు భయ్యా? వీడు జిడ్డు లెక్క పట్టుకోండు. నీ అవ్వ ఇప్పుడిప్పుడే సెంచరీలు కొట్టి మంచి పేరు వస్తా ఉంది. నీ అవ్వ 2 మ్యాచ్ల నుంచి ఫస్ట్ ఓవర్ వేస్తా ఉండు, ఫస్ట్ లోనే వికెట్ తీస్తుండు. నీ అవ్వ 2 మ్యాచ్ల నుంచి నన్ను డక్అవుట్ చేసి పారేసిండు. అరే నేనేం చేశానే ఎన్సెన్ బ్రో? నీ అవ్వ నన్ను జిడ్డు లెక్క పట్టుకొని ఉన్నావు. నీ అవ్వ లేకపోతే ఫస్ట్ మ్యాచ్ లోనే, అది మా హోమ్ గ్రౌండ్ లోనే సెంచరీ అంతా కొట్టే దమ్ముందా నీకు? అందుకే నీ అవ్వ నిన్ను 2 మ్యాచ్ల నుంచి డక్అవుట్ చేసి పడేస్తున్నా. అరే పుంజు బ్రో రెడీగుండు, నీ అవ్వ లాస్ట్ మ్యాచ్ లో కూడా డక్అవుట్ చేసేది నేనే. నీ అవ్వ చూస్తా నువ్వు ఏ విధంగా ఈ మ్యాచ్ లో నన్ను డక్అవుట్ చేస్తావో అది చూస్తా. అరే నీ ఓవర్ లో 6లు 4లు చంపి ఈ సంజు కంబ్యాక్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఏమనుకుంటున్నావు? ఇది సంజు చిన్న పుంజు. నీ అవ్వ కథ మొత్తం వేరే ఉంటది. అరే నిన్నొక్కడినే కాదు సంజు, నీ అవ్వ దరిద్రం మొత్తం నన్ను కూడా చుట్టుముట్టేసినట్టుంది. నీ అవ్వ ఈ సౌత్ ఆఫ్రికా పైన ఒక్క మ్యాచ్ కూడా మంచిగా ఆడలేదు. ఎలాగైనా సరే ఈ లాస్ట్ మ్యాచ్ అయినా సరే మంచిగా ఆడి సిరీస్ ని గెలవాలి. అరే స్కై అన్న, ఈ సిరీస్ నేను మంచిగా ఆడకపోయినా బుర్ర పెట్టి ఆలోచించిన. నీ అవ్వ ఫస్ట్ మ్యాచ్ లో సంజీ సెంచరీ కొట్టిండు, మనం మ్యాచ్ గెలిచినాం. నీ అవ్వ సెకండ్ మ్యాచ్ లో ఎవరు సెంచరీ కొట్టలే, మనం మ్యాచ్ గెలవలే. థర్డ్ మ్యాచ్ లో తిలక్ వర్మ సెంచరీ కొట్టిండు, మనం మ్యాచ్ గెలిచినాం. నీ అవ్వ ఫోర్త్ మ్యాచ్ లో ఎవరో ఒకరు సెంచరీ కొడితే మనం మ్యాచ్ గెలుస్తాం. అదేంది భయ్యా రింకు? నీ అవ్వ ఎవరో కొట్టేదేంది? నువ్వే కొట్టి మ్యాచ్ గెలిపించచ్చు కదా. నీ అవ్వ నువ్వెక్కడ కొడతావులే, నువ్వు నా కేటగిరే. నీ అవ్వ ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. నీ అవ్వ నువ్వు నాకన్నా మరీ దారుణము. ఆ బాల్ అన్ని తినేసి అవుట్ అవుతున్నావు. నేనైనా కొడితే కొడతా, లేకపోతే అవుట్ అయిపోతున్నా. అరే మీకు అలా అనిపిస్తుందా? నాకు వేరే విధంగా అనిపిస్తుందే. ఫస్ట్ మ్యాచ్ మీరు గెలిచారు, సెకండ్ మ్యాచ్ మేము గెలిచాము, థర్డ్ మ్యాచ్ మీరు గెలిచారు, ఇక ఫోర్త్ మ్యాచ్ మేమే గెలుస్తాము. నీ అవ్వ రెడీగా ఉండండి, ఫోర్త్ మ్యాచ్ ఓడిపోనీకు. అరే అది బాయ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు గురు. ఓకే బాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.